హాయ్ హలో దోస్తో వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎన్ డాటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ 2024లో ఎవరైతే పిఎస్టీ అండ్ పిఈటీ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఫస్ట్ లేట్ చేయకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. దాని ద్వారా మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటాయి. అయితే ఈరోజు మనం తీసుకొచ్చే వీడియో ఏంటంటే 2024 పిఎస్టీ అండ్ పిఈటీ క్వాలిఫై అయిన ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి పైకామ్ రన్ని ఎలా కంప్లీట్ చేయాలి అనే దాని గురించి నేను ఒక డ్రిల్ తీసుకొచ్చాను అనమాట. ఈ డ్రిల్ 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను దీన్ని అప్లై చేశాను. నేను ఎస్ఎస్జీడీ త్రూనే ప్రజెంట్ నేను జాబ్ చేస్తున్నాను సిఎస్ఎఫ్లో. ఓకే, సో 100% మీకు ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఫస్ట్ టైం రన్ ప్రాక్టీస్ చేస్తున్నారో, ఇంతవరకు ఎప్పుడు అసలు రన్నింగ్ ప్రాక్టీస్ చేయలేదు, ఎస్ఎస్జీడీ క్వాలిఫై అయ్యాం కాబట్టి ప్రాక్టీస్ చేస్తున్నాం అనేవాళ్ళు, నేను చేసి ఈ వీడియో అనేది ఆల్రెడీ కొంచెం రన్నింగ్ టచ్ ఉన్న వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను. ముందు నుంచి కొంచెం అప్పుడప్పుడు పరిగెడుతూ ఉన్న వాళ్ళ గురించి. ఇప్పుడైతే కొత్తగా ఎవరైతే పరిగెడుతున్నారో వాళ్ళు కనీసం ఒక 1 వీక్ నార్మల్గా డైలీ ఒక 15 మినిట్స్ నార్మల్ రన్ అనమాట. నార్మల్ 15 మినిట్స్ టైమింగ్ అనమాట. 15 మినిట్స్ నార్మల్ రన్ చేయండి 1 వీక్. తర్వాత నేను చెప్పి డ్రిల్ ఫాలో అవ్వండి. 100% మీరు ఎస్ఎస్జీడీలో 100% పిఎస్టీ అండ్ పిఈటీ అనేది 100% క్వాలిఫై అవుతారు. ఓకే, సో అయితే ఆ డ్రిల్ ఏంటి, ఆ డ్రిల్ ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే సో పైకేం రన్ చేయాలి, పైకేం రన్ అంటే లాంగ్ రన్ అంటే డైలీ లాంగ్ రన్ చేయాలా, లేకపోతే షార్ట్ రన్ చేయాలా, లేకపోతే ఫాస్ట్ రన్ చేయాలా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ డౌట్స్ అన్ని మనం ఈ వీడియో ద్వారా క్లియర్ చేస్తాం. ఓకే, నేను పదే డ్రిల్ అంటున్నాను కదా. అసలు ఈ డ్రిల్ అంటే ఏంటంటే ఏం లేదు, జస్ట్ ఇది ఒక 1 వీక్కి ప్రాపర్ టైం టేబుల్ అనమాట. చాలామంది ఏం చేస్తారు, వీక్ అంతా ఒకటే ప్రొసీజర్లో ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఎటువంటి ఇవనేది గ్రోత్ అనేది ఉండదు అనమాట. టైమింగ్లో గ్రోత్ ఉండదు, బాడీలో స్టామినా ఇంప్రూవ్ అవ్వదు, బ్రీతింగ్ కంట్రోల్ అనేది తెలియదు. చాలామందికి బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేసుకోలేదో తెలియదు, బ్రీతింగ్ ఎలా తీసుకోవాలో తెలియదు. సో అవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైతే రన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు వెంటనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోడు. ఖచ్చితంగా ఒక 2 months లోపలే ఫిజికల్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు రన్ స్టార్ట్ చేయండి. రన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలనేది చెప్పాను ఆల్రెడీ. ఎవరైతే ఇంతవరకు స్టార్ట్ చేయలేదో వాళ్ళు అట్లీస్ట్ 1 వీక్ అనేది 15 మినిట్స్ రన్ అనేది నార్మల్ రన్ డైలీ చేస్తానండి. ఒక రిథమ్ వచ్చిన తర్వాత ఈ డ్రిల్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారనమాట. సో డ్రిల్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ ఎవరైతే మనం ఫస్ట్ మండే తీసుకుందాం. మండేలో ఫస్ట్ ఏం చేయాలంటే మనం 2 days లాంగ్ రన్ చేస్తాం, 2 days వర్కౌట్ చేస్తాం అన్నమాట. అండ్ మన బాడీకి 1 day ఏం చేస్తాం, మనం 5km టెస్ట్ ఒకటి పెట్టుకుంటాం. అలాగే 1 day ఏం చేస్తామంటే బాడీకి రిలాక్సేషన్ కానీ ఒక 1 day బాడీకి రెస్ట్ ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే మనం బాడీని ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల మజిల్ ఏమవుతుందంటే మజిల్ కాంట్రాక్షన్స్ వచ్చి క్రాంప్స్ వస్తాయి అన్నమాట. సో దానివల్ల మనకి ఇంజూరీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో బాడీకి రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాపర్ డైట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అయితే డైట్ ఏం తీసుకోవాలి అవన్నీ దాని గురించి కూడా ఇందులో తెలుసుకున్నాం వీడియోలో. అయితే మండే ఏం చేయాలంటే ఏం లేదు, 100% రన్ 30 minutes రన్ అనమాట. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఎంత దూరం పరిగెడుతున్నారా ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు. 30 minutes మీరు ఎలాగో 30 minutes అనేది కంప్లీట్ అయ్యేంత వరకు రన్ చేయాలి. ఆ తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఏంటంటే పుషప్స్, సిటప్స్, ప్రాపర్ వేరియస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా. అవన్నీ చేయడం వల్ల ఏమంటుందంటే మన బాడీలో ఎండ్యూరెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే బాడీలో ఇన్నర్గా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మనం రన్ ఎంత చేస్తామో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మండే ఏం చేస్తాం, 30 minutes రన్ చేస్తాం. ట్యూస్డే ఏం చేస్తామంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్లో చేయాలి, ఫాస్ట్ చేయాలి. స్లో అండ్ ఫాస్ట్ అనమాట. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఎవరైతే చాలామంది పరిగెడతారు మన టార్గెట్ దగ్గరలో ఉందని ముందే ఆగిపోతూ ఉంటారు. అంటే మనకి ఆగిపోవాలనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా. హ్యూమన్ నేచర్ అంటే ఖచ్చితంగా ఎక్కడైతే బాడీ స్ట్రెయిన్ అవుద్దో మైండ్ ఏం చెప్తుంది, ఆగిపోమని చెప్తుంది. సో మనం అప్పుడు ఏం చెప్తాం, దాన్ని ఆగిపోతాం అన్నమాట. సో అలా ఆగకుండా మనం దాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఏమవుతుంది, కొంతమందికి కొంత దూరం పరిగెట్టారు, బ్రీత్ అనేది ఎక్కువ, శ్వాస అనేది తీసుకోవడం ఎక్కువ స్పీడ్గా తీసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకోవడం, అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయడానికి ఈ డ్రిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్నే స్లో అండ్ ఫాస్ట్ అని అంటారు. ఏం చేయాలంటే హర్ ట్యూస్డే
100 మీటర్స్ స్పీడ్ రన్ చేయాలి, 100 మీటర్స్ స్లో రన్ చేయాలి, 100 మీటర్స్ స్పీడ్, 100 మీటర్స్ స్లో, 100 మీటర్స్ స్పీడ్, 100 మీటర్స్ స్లో రన్, అలాగా 20 మినిట్స్ రన్ చేయాలన్నమాట. కంటిన్యూ 20 మినిట్స్ 100 మీటర్స్ 100 మీటర్స్ 100 మీటర్స్ని కొంత డిస్టెన్స్ని మీరు ఎజ్యూమ్ చేసుకుంటూ ఒక 100 మీటర్స్ స్పీడ్ రన్ చేయాలి, తర్వాత 100 మీటర్స్ స్లో జాగ్ చేస్తూ ఉండాలన్నమాట. మళ్ళీ 100 మీటర్స్ స్పీడ్ రన్ చేయాలి, మళ్ళీ 100 మీటర్స్ స్లో జాగ్, ఇలా 20 మినిట్స్ నాన్ స్టాప్ చేయాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే బ్రీతింగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరికైతే లాస్ట్లో ఎండ్ అయిపోయే అలవాటు ఉందో వాళ్ళకి చాలా చాలా మంచిది అనమాట, మంచి డ్రిల్ అనమాట. అలాగే మనం వెన్స్డే ఏం చేయాలంటే, ఎవరైతే మేము బాగా రన్నింగ్ చేయగలను అనుకునే వాళ్ళైతే 1 అవర్ 15 మినిట్స్ అలా కంటిన్యూస్ రన్ చేయండి. ఇందులో ఎటువంటి కిలోమీటర్స్ మెజర్మెంట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓన్లీ టైమింగ్ అనమాట. మీ వాచ్ పట్టుకోండి, 100% 1 అవర్ 15 మినిట్స్ నాన్ స్టాప్ రన్ చేయండి. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు మినిమం 45 మినిట్స్ అనమాట. మినిమం 45 మినిట్స్ నాన్ స్టాప్ రన్. అంటే మీరు స్పీడ్ పరిగెట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ జాగ్ చేసుకుంటే అయినా 45 మినిట్స్ని కంప్లీట్ చేయాలన్నమాట ఎలా అయినా సరే. ఓకే, ఇది వెన్స్డే. నెక్స్ట్ థర్స్డే ఏం చేస్తామంటే, థర్స్డేలో ఫస్ట్ 2 km రన్ చేయాలన్నమాట. ఒక 2 km రన్ చేస్తావు, ఆ తర్వాత వచ్చి ఒక 1 మినిట్ రెస్ట్ తీసుకో. ఒక 1 మినిట్ రెస్ట్ అంటే అందులో మనం బాడీ అనేది వార్మప్లోనే ఉంచాలన్నమాట. ఇప్పుడు బాడీ పూర్తి ఏకదం కూల్ అవ్వకూడదు అనమాట. బాడీ వార్మ్లోనే ఉంచుకుంటూ రెస్ట్ ఇవ్వాలి బాడీకి. ఒక 2 km రన్ చేసిన తర్వాత మళ్ళీ 1 km ఉన్నాయి కదా, 1 km అనేవి 2 చేయాలన్నమాట. ఫస్ట్ ఒక 1 km రన్ చేయండి, ఆ తర్వాత ఒక గ్యాప్ ఇవ్వండి కాసేపు, మళ్ళీ 1 km రన్ చేయండి, మళ్ళీ 800 మీటర్స్ రన్ చేయండి, 800 మీటర్స్ ఒక రన్ చేయండి. అలా 3 సెట్స్ చేయండి అన్నమాట. 2 km ఒకటి చేస్తారు, 1 km 2 చేస్తారు, అలాగే 800 మీటర్స్ అనేవి 3 చేస్తారు. ఓకే, ఇది ఎప్పుడుది? ఇది థర్స్డే అనమాట. ఓకే, మనం ఏం చేస్తాం, 30 మినిట్స్ రన్. నెక్స్ట్ ట్యూస్డే ఏం చేస్తామంటే స్లో అండ్ ఫాస్ట్ రన్. వెన్స్డే ఏం చేస్తామంటే లాంగ్ రన్ 45 మినిట్స్, లేకపోతే 1 అవర్ 15 మినిట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్స్డే ఏం చేస్తాం, మనం ఇలా 2 km రన్ అండ్ 1 km రన్ అండ్ 800 రన్ అనేది చేస్తాం. ఓకే, ఇది థర్స్డే వర్క్ అనమాట. అయితే ఫ్రైడే ఏం చేస్తాం? ఓకే, ఫ్రైడే మనం ఏం చేస్తామంటే సేమ్ అనమాట. మనం ట్యూస్డే ఏం చేస్తాం అదే చేయాలి. ఏంటిది? స్లో అండ్ ఫాస్ట్ రన్ అనమాట. సేమ్ 20 మినిట్స్ నాన్ స్టాప్, 100 మీటర్స్ లేకపోతే 200 మీటర్స్, ఏదైనా సరే మీ యొక్క ఇది అనమాట. 100 మీటర్స్ స్లో చేయండి, 100 మీటర్స్ స్పీడ్ చేయండి, లేకపోతే 200 మీటర్స్ స్లో చేయండి, 200 మీటర్స్ స్పీడ్ చేయండి. దీనివల్ల బ్రీతింగ్ కంట్రోల్ అనేది వేగంగా జరగడం అనేది జరుగుతుంది. ఎవరికైతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మెయిన్ దీనివల్ల జరుగుతుంది అనమాట. అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే బ్రీతింగ్ అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. నోట్తో తీసుకోవాలా లేకపోతే ముక్కుతో తీసుకోవాలని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే లాంగ్ రన్స్లో నోట్తో తీసుకోవడం వల్ల ఎక్కువ యూజెస్ ఉంటాయి. ఏంటంటే మెయిన్ మన యొక్క బ్రీత్ అనేది వేగంగా ఇది అవ్వదు, కంట్రోల్లో ఉంటుంది. అలాగే మెయిన్ బాడీకి ఏంటంటే మనం పరిగెడుతూ ఉంటాం బాడీలో కఫ్ మజిల్స్లో ఏముంటుంది, మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ అని రిలీజ్ అవుతుంది. సో లాక్టిక్ యాసిడ్కి మనం రిలీజ్ అవుతుంది, ఎక్కువ బాడీ వర్కౌట్ చేస్తే లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. దానికి ఆక్సిజన్ ప్రాపర్ అందకే లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో మనం నోట్తో తీసుకుంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం. సో అందువల్ల 100% నోట్తో తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. అలాగే సాటర్డే మనం ఏం చేస్తాం, సాటర్డే ఖచ్చితంగా ఒక టెస్ట్ పెట్టుకోవాలన్నమాట. వీక్లీ 1 టెస్ట్ 5 km ఫస్ట్ వీక్లో టెస్ట్ టైం నోట్ చేయండి, 100% నోట్ చేయండి. 5 km రన్ చేయండి, దాన్ని టైమింగ్ నోట్ చేసి ఉంచుకోండి అనమాట. మీరు ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఒక టెస్ట్ అనేది ఉండడం అనేది 100% అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సండే అనేది పండే కదా. సో ఖచ్చితంగా ఏం చేస్తారంటే సండే మీరు ఏం చేయొద్దు, బాడీకి బాగా మర్దం చేయండి, బాగా ఆయిల్ మసాజ్ చేసుకోండి. ఎవరైనా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైనా ఖచ్చితంగా మీరు రన్ చేస్తున్నారని ఖచ్చితంగా పార్ట్నర్ ఉంటారు, మసాజ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. బాడీకి రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు వీక్ మొత్తాన్ని దాన్ని స్ట్రెస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మసాజ్ చేయడం ద్వారా మీ అనేది బాడీ రిలాక్స్ అవుతుంది. దాని ద్వారా మీ మజిల్ అనేది ఎటువంటి ఇంజూరీ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఒకవేళ మీరు అలా కాకుండా శరీరాన్ని ఇంకా మీ టైం తక్కువ ఉంది లేకపోతే ఇంకేదో ఉంది అనేసి ఇంకా రగుడుతూనే ఉండాలి, అలాగే బాగా రగడ చేస్తున్నారు అనుకోండి బాడీకి, దానివల్ల ఏమవుతుందంటే మజిల్స్ అనేవి ఇవి అవుతుంది అనమాట. ఒక రబ్బర్ ఉంది, రబ్బర్ని మనం స్ట్రెచ్ చేస్తే ఏమవుద్ది, దాని యొక్క స్టామినా ఎంత ఉంటుందో అంతవరకు ఇది అవుద్ది. ఆ తర్వాత ఏమవుద్ది,
రబ్బర్ తెగిపోతాయి. సేమ్ అలాగే మన మజిల్స్ కూడా ఇవి అవుతాయి అన్నమాట, తెగిపోతూ ఉంటాయి. సో దానివల్ల మనకి నొప్పులు వస్తాయి అన్నమాట. ఎవరైతే స్టార్టింగ్లో ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న నొప్పులు ఉంటాయి. దాన్ని మీరు వేరేగా చిన్ బోన్ పెయిన్స్ అనేవి చాలా మందికి వస్తూ ఉంటాయి. చిన్ బోన్ పెయిన్స్, అలాగే కాళ్ళ నొప్పులు, కఫ్ మజిల్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి ఎవరు కూడా భయపడి మళ్ళీ దాన్ని రన్ స్టాప్ చేయడం అనేది చేయొద్దు. చిన్ బోన్ పెయిన్స్కి ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే, మనం వాటర్ బకెట్లో వేడి నీళ్ళు పెట్టి అందులో ఉప్పు వేసుకొని కాళ్ళు అందులో పెట్టి అలా ఉంచండి. దాని ద్వారా కొంచెం చిన్ బోన్ పెయిన్స్ అనేది రిలాక్సేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది వీక్ డ్రిల్ అన్నమాట. చూడండి, మనం ఇంకోసారి మండే ఏం చేస్తాం, 30 minutes రన్ చేస్తాం. తర్వాత ట్యూస్డే స్లో ఫాస్ట్ రన్ 100 meters, తర్వాత 200 meters. తర్వాత వెన్స్డే ఏం చేస్తాం, 45 minutes లేకపోతే 1 hour 15 minutes రన్ చేస్తాం. నెక్స్ట్ ట్యూస్డే ఏం చేస్తాం, 2 km 1 km 800 meters రన్ చేస్తాం. నెక్స్ట్ థర్స్డే అది చేస్తాం. ఫ్రైడే ఏం చేస్తాం, మళ్ళీ స్లో ఫాస్ట్ రన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా సాటర్డే టెస్ట్ పెట్టుకుంటాం. సండే బాడీకి రిలాక్స్ చేస్తాం అనమాట. ఇది ప్రాపర్ ప్లాన్ అనమాట. దీన్ని మీరు ఎలా ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దీంట్లో ఎటువంటి ఇది ఉండదు అనమాట. అందుకంటే ఏమవుతుందంటే మోటివేషన్ అనేది అప్పుడప్పుడు డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం పరిగెడుతున్నప్పుడు సరిపోయి అంటే ఒళ్ళు మనకు సహకరించుకు ఏం చేస్తుందంటే బాడీ ఆగిపోమంటుంది. సో అప్పుడు మనం మైండ్ చెప్పాలన్నమాట, యూ కెన్ డూ ఇట్ అనేసి. సో ఓకే, అందుగురించి మనం సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా ఫిజికల్ వర్కౌట్లు అనేది సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాంపిటీషన్ ఇంపార్టెంట్ అనమాట. రోజుకి మనం ఎంత గ్రోత్ అవుతున్నాం అనేది మనమే టెస్ట్ చేసుకోవాలి. ఓకే, మెయిన్ అంతోపాటు మనం ఎంతైతే వర్కౌట్ చేస్తున్నామో దానికి తగ్గ ప్రాపర్ డైట్ కూడా మెయింటైన్ చేయాలన్నమాట. అయితే ప్రాపర్ డైట్ ఏంటి అనే దాని గురించి మీకు చెప్తాను చూడండి. 100% మీ డైలీ రొటీన్లో ఏముండాలంటే 2 eggs ఉండాలి, అలాగే 1 glass ఆఫ్ మిల్క్ ఉండాలి, అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఏంటి కాజు, బాదం, కిస్మిస్, అలాగే మన ఎండు ఖర్జూరం, అలాగే శనగలు, కొమ్ము శనగలు, వేరుశనగలు, ఇవన్నీ ఏం చేస్తారంటే నైట్ మనం పడుకునేటప్పుడు నానబెట్టండి. ఉదయం మీరు గ్రౌండ్కి వెళ్ళే ముందే తినేసి వెళ్ళండి. దాని యొక్క రిజల్ట్ చూడండి. మీలో ఎటువంటి అంటే అలసిపోయాము, టైర్డ్ అయిపోయాము అనే ఫీల్ ఉండదు అన్నమాట. 100% మీకు దాని యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది అన్నమాట. ఓకే, సో లేకపోతే కొంతమంది లేదని మేము మా దగ్గర బాదం, కాజు ఇవన్నీ కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు లేవన్నయ్యా, మేము ఫైనాన్షియల్గా కొంచెం ఇది, ఎందుకంటే నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాడినే. సో చాలామంది రూమ్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర తినడానికి కూడా కొంచెం డబ్బులు అనేది అడ్జస్ట్ అవ్వదు. ఇంకో డైట్ ప్లాన్ అనేది ఇంకెలాగంటే, సో ఇదంతా దానికంటే బెస్ట్ ఏంటంటే బెల్లం అనేది తక్కువ కాస్ట్, అలాగే మనకు మినుములు ఉంటాయి కదా, మినుములు కూడా తక్కువ కాస్ట్, అలాగే పెసలు కూడా తక్కువ కాస్ట్. ఇవి ఏం చేస్తారంటే వీటిని కుక్కర్లో బెల్లము ఇవన్నీ కలిపి ఉడకబెట్టేసి ఇది తినేసి వెళ్ళమాకండి. మనం రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత తినండి. మీకు బాడీలో అనేది అంత తక్కువ అనేది ఇది ఏంటంటే వీక్నెస్ అనేది అండ్ టైర్డ్నెస్ అనేది ఉండదన్నమాట. చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ ప్రోటీన్ ఎక్కువ ఉండే పదార్థాలు ఎక్కువ తీసుకోండి. ఫుడ్ ఎక్కువ తినని ప్రయారిటీ లేకుండా పర్లేదు అనమాట. కానీ ప్రోటీన్ ఎక్కువ మీ బాడీకి రిలేటెడ్ చూడండి అనమాట. ఎందుకంటే మనం రన్ చేసినప్పుడు మజిల్స్ అనేవి తెగిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ మజిల్స్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి మనకు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అందువల్ల 100% డైట్ ప్రాపర్ ఉండాలన్నమాట. 100% మీ డైట్లో 2 eggs ఉండాలి, పాలు కంపల్సరీ ఉండాలి. పాలు గుడ్ల వల్ల మీకు ఏమవుతుంది అంటే బాడీలో ఎముకల మధ్య కాల్షియం ఉంటుంది కదా, కాల్షియం మనం పరిగెట్టినప్పుడు ఎక్కువ కాల్షియం ఇది అనేది ఎముకలు నొప్పులుగా రాకుండా ఉండడానికి కాల్షియం మనకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్. మంచిగా ప్రాక్టీస్ చేయండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. జై హింద్.